హ్యాపీ దివాళీ. ఈ దివాళీ స్పెషల్ ఏంటంటే ఒక కన్సర్ట్ అయితే ప్లాన్ చేసాము. కన్సర్ట్ అంటే ఇది ఒక లైవ్ సింగింగ్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. రీసెంట్గా మా ప్రవస్తి కర్ణాటిక్ మ్యూజిక్ క్లాస్లో అయితే జాయిన్ అయింది. సో తన పేరు కూడా గ్రూప్ సింగింగ్లో అయితే ఇచ్చాము. ఈ కన్సర్ట్లో పాడే వాళ్ళందరూ చిన్నపిల్లలే, 5, 6, 7 ఇయర్స్ అయితే ఉంటాయి. చిన్నపిల్లలు పాడుతుంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ కన్సర్ట్లో సింగిల్గా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ట్రోఫీ ఇస్తున్నారు అనుకున్నాను. బట్ మా ప్రవస్తి గ్రూప్లో పర్ఫామ్ చేసినందుకు కూడా తనకి ట్రోఫీ ఇచ్చారు. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మీరు కనుక తను పాడుతున్న వీడియో చూసినట్లయితే మా ప్రవస్తి మీకు ఎక్కడ కనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కన్సర్ట్ అయితే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కోలో అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ చూడండి, మ్యూజిక్ టీచర్ అందరికీ అయితే అవార్డ్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లల్ని చూడండి, ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఎంత చక్కగా ఉన్నారో. టెంపుల్లో అసలు చాలా బాగా అనిపించింది అందరినీ ఒక దగ్గర చూడడం వల్ల. ఈ సింగింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా కూల్గా, చాలా హ్యాపీగా జరిగిపోయాయి. సో దివాళీ రోజైతే నేను ఇక్కడ స్పెషల్ అంటే వడ చేస్తున్నాను. మా ప్రవస్తికి వడ అంటే చాలా చాలా ఇష్టం. సో మేమైతే దివాళీకి ఇలా రెడీ అయిపోయాము. మా ప్రవస్తికి ట్రెడిషనల్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. సో అందుకే తను ట్రెడిషనల్లోనే ఉంటా అని చెప్పింది. యూఎస్లో మేము దీపాలు బయట పెట్టకూడదు కాబట్టి ఇంట్లోనే కొంచెం ముగ్గు వేసి డెకరేషన్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగా మా ప్రవస్తితో నేను పెట్టిస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే చూపిస్తాను. సో తను రిపీట్ చేస్తున్న సౌండ్ మా ప్రశాంత్ కూడా రిపీట్ చేస్తున్నాడని వాడికి కోపం వచ్చి ఎట్లా కొడుతున్నాడు. మా కమ్యూనిటీలో ఇక్కడ గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేశారు. సో ఒక ప్లేస్ అనుకొని అందరూ ఒకరికి వచ్చి క్రాకర్స్ ఫైర్ చేయాలనుకున్నారు. బట్ వర్షం అయితే బాగా పడుతుంది, అసలు కుదరలేదు వెళ్ళడానికి.